హరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. సో కేంద్రం మరి ఫెసిలిటేట్ చేస్తుందా? ఇద్దరు రెడీ అంటున్నారు. నిన్న చంద్రబాబు అదే టోన్లో మాట్లాడారు, ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా మాట్లాడారు. సరే, ఇప్పుడు కేంద్రం ఏముంటుంది? సరే, ఇప్పుడు వీళ్ళు పంచాయతీ పెట్టుకుంటూ ఇద్దరు కాంప్రమైజ్ అయితే కేంద్రం చేసేది ఉండదు, ఓకే అంటే. దీనికి ఒక చట్టం కూడా ఉన్నది, విభజన చట్టం ఉంది. కానీ ఇవన్నీ ఒక పక్క పెడితే మనం తెలంగాణ మీద, కృష్ణా నది మీద ఒక్క నిమిషం మనం క్లారిటీగా మాట్లాడుకుంటే ప్రజలకు అర్థమవుతుంది. మీరు మంచి చర్చ పెట్టిండ్రు. ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చే రోజు వరకే 299 టీఎంసీలు ఏవైతే ఉన్నాయో అవి యూటిలైజేషన్ లో ఉన్నాయి. అంటే యూటిలైజేషన్ లో ఏంటంటే మీడియం ప్రాజెక్టుల కింద ఒక 160 టీఎంసీ, ఒక 49 టీఎంసీ, 160 టీఎంసీనో మేజర్ ప్రాజెక్టులు, ఒక 49 టీఎంసీ మనకు మీడియం ప్రాజెక్టు, 90 టీఎంసీ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద సాగవుతుంది. అంటే అదంతా ఎగ్జిస్టింగ్ అప్పటికే యూటిలైజేషన్ లో ఉంది. ఇది తెలంగాణ 2011లో తెలంగాణ వచ్చే వరకు ఇప్పుడు దీని కొరకు ఈ తెలంగాణ ప్రభుత్వాలు ఏదో చేసి తెచ్చింది ఏం లేదు. కాకపోతే ఆ 299 కూడా ఇప్పుడు కూడా మనం పూర్తిగా వాడుకుంటలేము. ఎందుకంటే మైనర్ ఇరిగేషన్ లో సగం కూడా వాడుకుంటలేము, రెండోది మీడియం ఇరిగేషన్ లో కూడా సగం కూడా వాడుకుంటలేము. ఆ ఉన్న మేజర్ ఇరిగేషన్ లో కూడా మొత్తం వాడుకుంటాం. ఇది లెక్కలు ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు. తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాలు అవుతుంది. అటు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఇప్పుడు వీళ్ళు ఏం కట్టిండ్రు అంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు జవాబు లేదు. నేను ఒకటే చెప్తున్నా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే 3 ప్రాజెక్టులు ఏదైతే వాళ్ళు ప్లాన్ చేసిండ్రో ఆ 3 ఎస్ఎల్బిసి కావచ్చు, లేకపోతే ఇది మన భీమా, మన నెట్టెపాడు కావచ్చు, లేకపోతే కల్వకుర్తి కావచ్చు. ఇవి 3 ప్రాజెక్టులు వరద జలాలప్పుడు ప్రాజెక్టు అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం చేస్తే మరి అవి ఎందుకు పూర్తి చేయలేదు? వీళ్ళని ఎవరు చెప్పండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ప్రాజెక్టులు వాళ్ళు పెట్టిందో వాటిని పూర్తి చేయలేదు. దాన్ని ఎవరు అడుగుతున్నారు అంటే ఇప్పటి వరకు వీళ్ళ దగ్గర జవాబు లేదు. అంటే దాదాపు అప్పుడు ఆ లెక్క ప్రకారం 70 టీఎంసీలు, కల్వకుర్తి ఒక 25, ఎస్ఎల్బిసి 30 టీఎంసీలు కలిపి మొత్తం నెట్టెంపాడు 22 కలిపి 70 టీఎంసీలు వరద జలాల కింద కట్టుకుంటాను ప్రాజెక్టులు స్టార్ట్ చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మరి దాన్ని పూర్తి చేయంగా ఇవ్వలద్దన్నారు. మరి ఈ గవర్నమెంట్ 2 ఏళ్ళైంది పూర్తి చేయంగా ఇవ్వలద్దన్నారు. ఇవి పూర్తి చేయకుండా ఇవన్నీ లంగమాటలు మాట్లాడతాను. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తున్నా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెలిగొండ వద్ద ట్విన్ టనల్స్ పూర్తి చేసి 53 టీఎంసీలు రిజర్వాయర్ సిద్ధం చేసుకుని వాళ్ళు నీళ్ళు తీసుకుపోతాను. తర్వాత బేసిన్ ఆవాలు కూడా తీసుకుపోతాను. ఇవే నీళ్ళు మనలో బేసిన్ ఆవాలు తీసుకుపోతాను ఎడతారు. అరే నీ బేసిన్ లో కూడా నువ్వు పైన నువ్వు కట్ట కింద పొలం నీళ్ళు, కొస పొలం బాలది, నువ్వు కొస పొలం బారుతాను ఎడతానంటే నీకు తెలియకపోతాను కదా. నువ్వు ఉన్న ప్రాజెక్టులను కట్టుకోకుండా ఎవరైనా అంటే ప్రజెంట్ అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు ఉన్న ప్రాజెక్టులు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్, భవిష్యత్ కట్టబోయే ప్రాజెక్ట్ కృష్ణ మీద ఒక్క పాలమూరు ఎత్తిపోతలే కదా. ఆ పాలమూరు ఎత్తిపోతే మీద నుంచి కిందికి మారుతుంది. ఇప్పుడు అక్కడ ప్రతి సంవత్సరం 1000 టీఎంసీలో 800 టీఎంసీలు కిందికి వస్తానే శ్రీశైలం కానీ వాళ్ళు మొత్తుకుంటున్నారు. అక్కడ రిజర్వాయర్ గట్ట అది వాడుకొని కింద అవసరం ఉంటే తీసుకోవాలని ఇంజనీర్లు అంటున్నారు, రిటైర్ ఇంజనీర్లు అంటున్నారు. ఎవరు చెప్పినా అప్పుడు కేసీఆర్ వెళ్ళలేదంటారు. మరి ఇప్పుడు వీళ్ళకి చేంజ్ చేస్తాను. ఈ 3 పూర్తి చేస్తానికి ఇప్పటి ప్రభుత్వం కన్నా చిత్తశుద్ధి ఉన్నదా? నేను అడుగుతున్నా. 4 ప్రాజెక్టులు ఇప్పుడు దాని మీద ఉన్నాయి. ఒకటి 3 ప్రాజెక్టులు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతా. దీని కొరకు ఇప్పటి వరకు ఎన్ని కేటాయించి ఏం చేసారు? పంచాయతీ పెట్టకుండా కాలం గడుపుతారు తప్ప వీళ్ళు పైన ఉండి కూడా, ఆంధ్రప్రదేశ్ పైన ఉండి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం చేసిన ప్రాజెక్టులు కట్టరు, వీళ్ళు ప్రారంభం చేసిన ప్రాజెక్టులు కట్టరు. కట్టకుండా వీళ్ళు రోజు లొల్లి పెట్టుకొని గొడవలు పెట్టుకొని ఆ కోట్ల చుట్టూ తిరుగుకుంటూ లేకపోతే ఏదో రకంగా మాట్లాడుకుంటూ ప్రజలు మభ్య పెడుతున్నారు. మీ దగ్గర డబ్బులు లేవు, మీకు శాత కాదని చెప్పండి. లేకపోతే ఊరికే ఆంధ్రప్రదేశ్ మీద పడి ఏడ్చులు ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ఒకసారి మనతో పాటు